పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఆయన శతాబ్ది ప్రభు మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు నేను వచ్చి ఉండగా మీరు మాతో మోకరించిన ప్రతి బిడ్డను సహాయం ఇక్కడ చదవబడిన లేఖన భాగంలో మనం చూసినట్టు యేసు కొండ మీద తర్వాత అనేకమైన ఆధ్యాత్మికమైన విషయాల తర్వాత పరలోక రాజ్యానికి తండ్రిని వెంబడించడానికి తండ్రి ఏ విధంగా జీవించాలో బ్రతకాలో అనేకమైన సంగతులు తెలిసిన తర్వాత పాపాన్ని నుంచి తెలియజేసిన తర్వాత ఇప్పుడు మానవుల అనారోగ్య వ్యాధులను నయం చేయడానికి దేవుడు ఏం చేస్తాడంటే ప్రతి ఒక్కరిని ఆయన స్వస్థపరచడం ఇష్టపడుతూ ఈ లోకంలో పాపం ఆయన బలహీనత దేవుడు విడిపించడానికి సమర్థుడు. మొదటగా ఆయన వ్యక్తిని స్వస్థపరచాడు. అతని ప్రార్థన విన్నాడో నీవు నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడవు కమ్మని చెప్పగానే వెంటనే అతనిలో ఉన్న కుష్ఠరోగము అతని. ఈరోజు మనం చేయాల్సింది ఏంటంటే దేవుని నేర్చుకోవాలి, దేవుని దగ్గర ప్రార్థన చేయడం మన జీవితంలో అసాధ్యం అంటూ లేకపోతే దేవుడు చేయదంటూ ఏమి కూడా లేదు. ఆయన రెండవదిగా మరలా కొంత దూరం ఒక ప్రాంతానికి వెళ్ళాడట. ఆ ప్రాంతం పేరు ఏంటంటే కపెర్నహూము అనే ప్రాంతం. ఏ ప్రాంతం అది? ఏ ప్రాంతం చెప్పాలి? ఏ ఊరు అది? ఏ ఊరమ్మా? మీ దేవురు? మీ దేవురు అంటే పలానా అని చెప్తారు కదా. అప్పుడు కూడా యేసు ప్రభువారు ఒక ప్రాంతానికి వెళ్ళాడు. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక ప్రాంతంలో ప్రవేశించాడు. ఆ ప్రాంతంలో ప్రవేశించిన తర్వాత ఒక శతాధిపతి ఆయన ఎదురుకు వచ్చాడట. ఎవరైనా? శత అంటే 100, అధిపతి అంటే పనివారు, 10 మంది పనివారికి అధికారి అయిన. అర్థమవుతుందా? ఇప్పుడు మనం చూస్తే కలెక్టర్ ఆయన మీద ఆయన కింద ఎంత అధికారులు ఉంటారు కదా. ఆయన మన ఎంఆర్ఓలు కావచ్చు, మిగతా అధికారులందరికీ కూడా ఆయన హెడ్ కాబట్టి అధిపతి. ఈరోజు ఒక శతాధిపతి 100 మందికి అధికారి ఆయన. శతాధిపతి ఎవరి దగ్గరికి వచ్చాడంట? యేసు ప్రభు దగ్గరికి వచ్చాడట. గమనించండి ప్రియమైన బిడ్డలారా, ఈరోజు ఒక ధనవంతుడైనా దరిద్రుడైనా ఎవరి దగ్గరికి రావాల్సిందే? యేసు ప్రభు దగ్గరికి రావాల్సిందే. అర్థమవుతుందా? ఎందుకంటే గమనించండి, ఆయన అందరి కేవలం బీదలకు మాత్రమే దేవుడు ఆయన, లేకపోతే దేవుడు అని కాదు. ఆయన అందరికీ దేవుడు. ధనవంతుడైనా అందరికీ దేవుడు ఆయన. నీ అవసరత ఏదైనా కావచ్చు, నువ్వు ప్రభు సన్నిధానంలోకి రావాలంటే పక్కన పెట్టాల్సిందే. 100 మందికి అధికారి అయిన వ్యక్తి ఎవరి దగ్గరికి వచ్చాడంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చాడట. హల్లెలూయా. ఈరోజు చాలా మంది చిన్న అధికారం రాగానే ఈరోజు మనం ఫీల్ అయిపోతాడు. నేను ఆ చర్చికి వెళ్ళడం ఏంటి, నేను ఆ దేవుని దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చోవడం ఏంటి అని చాలా మంది ఫీల్ అవుతుంటారు. ఎవరి ఇష్టం వాళ్ళది. ఒకవేళ నువ్వు అలా అనుకుంటే కనుక నిత్య జీవాన్ని పోగొట్టుకుంటావు, నిజ దేవుణ్ణి పోగొట్టుకుంటావు, సంపాదించుకుంటావు. మరి ఆ శతాధిపతి ఆయనకి ఏం అవసరత వచ్చింది యేసు ప్రభు దగ్గరికి రావడానికి? ఎందుకు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు? ఆయన దగ్గర 100 మంది పనివారు ఉన్నారు కదా.
మరి ఆయన ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు, ధనవంతుడు, డబ్బున్నవాడు, ఒక అధికారి, ఒక పొజిషన్లో ఉన్నాడు ఆయన. మరి అలాంటి వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చాడు అని అంటే గమనించండి, ఈరోజు అలాంటి వ్యక్తులే యేసు ప్రభు దగ్గరికి వస్తే ఈరోజు ఏమీ లేని స్థితిలో ఉన్న మనం ఇంకా దేవుని దగ్గరికి ఎంత రావాలి కదా. ఈరోజు మనం కనీసము బ్రతకడానికి కూడా సరైన అవకాశం లేని స్థితిలో ఉన్నాం. ఈరోజు కనీసం పోషించుకోవడానికి కూడా సరైన వసతి లేని పరిస్థితిలో ఉన్నాం కదా. అన్ని విషయాల్లో కూడా మనము ఎలాంటి అంటే బీదలుగానే ఉన్నాం. మరి ఇంకా మన దేవుడు మనకి ఎంత అవసరం కాబట్టి అలాంటి అధికారులే దేవుని దగ్గరికి వచ్చి మోకరిస్తున్నారట. ఈరోజు నేను ఇంకెంత మోకరించాలి ప్రభు దగ్గర, ఇంకెంత ప్రాధేయపడాలి. ఈరోజు కనీసం మనం ఒకవేళ ఒక సమస్య వచ్చిందంటే దాన్ని ఫేస్ చేసుకోవడానికి కూడా, దాన్ని సాల్వ్ చేసుకోవడానికి కూడా సరైన ఆ సౌకర్యాల్లానే సరైన మనుషులు లేని పరిస్థితిలో మనం ఉన్నాం కదా. ఈరోజు మనం ఎవరు ధనవంతుల దగ్గరికి వెళ్తుంటారు అందరూ. ఎందుకంటే ధనవంతుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏదో కొంత ఇస్తారు. ఈరోజు మనం ఒక సమస్య వచ్చింది, అయ్యా ఈ సమస్య నా సమస్య తీర్చుదురండి అని ఏ మనిషిని పిలిచినా ఆ మనిషి మనల్ని లెక్క చేయడు, పట్టించుకోడు. ఎందుకంటే మన స్థితిని బట్టి, మన పరిస్థితిని బట్టి. హల్లెలూయా. మరి ఇలాంటి సిచ్యువేషన్లో, ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికి మనకు ఆధారం? ఈరోజు ఒక రోగం వచ్చిందనుకోండి, 1,00,000 రూపాయలు అవుతాయి అనుకోండి, బాగు చేయించుకునే స్థాయి మనకు అవుతాయంటే దాన్ని నయం చేసుకునే సామర్థ్యం మనకుందా? లేదు. కానీ ఈరోజు అన్నిటికంటే మించిన దేవుడు, పరమవైద్యుడు ఈరోజు మనకు హల్లెలూయా. కాబట్టి గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన యేసు ప్రభు దగ్గరికి వచ్చి చేస్తున్న పని ఏంటంటే, ప్రభువా నా దాసుడు బాధపడుచున్నాడు. ఈరోజు ఆ ధనవంతుడు ఆయన దగ్గరికి రావడానికి గల కారణం ఏంటంటే ఆయన సమస్య కాదు, ఎవరి సమస్య? ఏమొచ్చిందట? ఒక పక్షవాయువు అనే వ్యాధి వచ్చిందట. హల్లెలూయా. చూడండి, నిజంగా ఆ యజమానుడు ఎంత మంచివాడంటే తన పనివాడికి రోగం వస్తే దేవుని దగ్గరికి వెళ్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు చాలామంది యజమానులు ఉంటారండి, వాళ్ళు ఒకవేళ తన దగ్గర ఉన్న పనివారికి ఏదైనా రోగం వచ్చినా, వ్యాధి వచ్చినా కఠినాత్ములుగా ప్రవర్తిస్తుంటారు. ఏదైనా నీకు అనవసరం, నువ్వు ఈరోజు పనికి రావాల్సిందే, ఈరోజు నువ్వు పని చేయాల్సిందే, ఏంటి జ్వరం అంటావు, నొప్పి అంటావు, రోగం అంటావు ఏంటి అని చెప్పేసి చాలాసార్లు కఠినంగా మాట్లాడుతుంటారు, కఠినంగా ప్రవర్తిస్తుంటారు. ఈరోజు యజమానులారా గుర్తుపెట్టుకోండి, మీ మీరు సహాయం చేయగలగాలి, వాళ్ళని ప్రేమతో చూసుకోగలగాలి. వారికి ఏదైనా ఆపద వస్తే మీకున్న ధనాన్ని బట్టి గర్వించకుండా వారికి ఏదో కొంచెం సహాయం చేయగలిగిన పరిస్థితులు మీరుంటే ఆయన మిమ్మల్ని క్షమిస్తాడు. లేదా మీరు యజమానులుగా ఈ భూలోకంలో ఉండి మీ దగ్గర పనివారిగా ఉన్న వారిని హింసిస్తూ అనేక రకాలుగా శ్రమ పెట్టినట్లయితే మీకు పైవాడిగా ఒక ఉన్నాడు, ఆయన ఖచ్చితంగా మీకు తీరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి అందుకోసమే ఆయన అంటాడు తిమోతి పత్రిక పని యజమానులారా జాగ్రత్త ఉన్నాడు అంటాడు. ఈరోజు ఆ యజమానుడు తన దగ్గర పనిచేస్తున్న దాసునికి ఏం వ్యాధి వచ్చిందంట చూడండి. ప్రభువా మిగులు నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడచ్చు, ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? వేడుకుంటున్నాడంట, ప్రభుని ప్రాధేయపడుతున్నాడంట. మరి ఆయన దగ్గర ఉన్న డబ్బు బంగారం తీసే బాగు చేయించుకోపోరు అనొచ్చు కదా, అనలేదు. ఎక్కడికి వెళ్ళినా పరిస్థితి నయం కాలేదు కదా. ఏ డాక్టర్ లేకపోతే ఆ రోజుల్లో ఉన్న వైద్యము తనని స్వస్థపరచలేకపోయిందేమో, ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులు తనని బాగు చేయలేకపోయాయి. లేదా యేసు ప్రభు దేవుడు ఆయన అధికారం గల దేవుడు, ఆయన రోగాలపైన ఆయనకు అధికారం ఉందని నమ్మాడు. యేసు ప్రభు శక్తిమంతుడు, ఏ రోగమైనా తీర్చివేయగల దేవుడని నమ్మాడు ఆయన. ఎందుకంటే ఆయన సృష్టికర్త, సమస్తాన్ని మాట చేత చేసిన వాడు ఆయన. చనిపోయిన వారిని సైతం తిరిగి లేపిన దేవుడని నమ్మాడు కనుకనే ఇదిగో నా దాసుడికి ఈరోజు నేను మేలు చేయాలంటే, నా దాసుడు బాగుపడాలంటే కేవలం యేసు ప్రభు వల్ల సాధ్యమవుతుంది. కాబట్టి నేను యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి నా దాసుని పక్షాన నేను ప్రార్థన చేయాలి అనుకున్నాడు. ఆయన యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు తన దాసుడు పనివారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు, వేడుకుంటున్నాడంట, ప్రాధాన్యపడుతూ. ఒక 100 మందికి అధికారి అయి ఉండి కూడా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? వేడుకుంటున్నాడంట. ఈ రోజుల్లో
కొంచెం డబ్బు ఉండగానే, కొంచెం పలుకుబడి ఉండగానే, కొంచెం పేరు ప్రఖ్యాతలు ఉండగానే ఎంతో ఫీల్ అయిపోతుంటాం. అబ్బో మేము క్రైస్తవులని చెప్పుకోవడానికి కూడా చాలామంది ఇష్టపడరు. మేము యేసు ప్రభు దగ్గరికి ప్రార్థనకి వెళ్తున్నామన్న ఆ సంగతి కూడా బయట వరకు కనబడకుండా ప్రవర్తిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ప్రెస్టేజ్ ఎక్కడ పోతుందేమో, అందరు అనేకులు ఎంతమంది అవమానపరుస్తారన్న ఉద్దేశంతో ఈరోజు చాలామంది వెనకాడుతుంటారు. కానీ ఈ యొక్క యజమాని మాత్రం, ఈ అధిపతి మాత్రం, ఆయన పేరేంటో మనకి బైబిల్లో రాయబడలేదు, కానీ ఆ అధిపతి అనే రాయబడింది. కానీ ఆయన ప్రభు దగ్గరికి వచ్చి తన దాసుని కొరకు, తన పనివారి కొరకు ప్రాధేయపడుతున్నాడు. ఈరోజు ఒక మాట గుర్తుపెట్టుకోండి ప్రియదేని బిడ్డారా, మన దగ్గర లేకపోతే మన తోటి వారు, మన చుట్టుపక్కల వారు ఏదైనా సమస్యతో బాధపడుతున్నట్లయితే ఖచ్చితంగా వారి కొరకు మనం ప్రార్థన చేయగలగాలి. ఎందుకంటే ఆ వ్యక్తి తన దాసుని ప్రేమిస్తున్నాడు కనుకనే ప్రార్థన చేయగలుగుతున్నాడు. ఈరోజు మనం సమాజాన్ని ప్రేమించగలిగినట్లయితే, సమాజం బాగుపడాలన్న ఆశ అనుకున్నట్లయితే, సమాజం అంతా ప్రభు దగ్గరికి రావాలి, యేసుక్రీస్తుని అంగీకరించాలని అనుకున్నట్లయితే ఖచ్చితంగా ఈరోజు దేవునికి కలిగిన మనసే మనకు కలిగి ఉండాలి. ఏంటి దేవునికి కలిగిన మనసు అంటే, ఈ సర్వ మానవాళి కూడా పాపములో ఉన్నారు, వారందరూ నాశనానికి సమీపంగా ఉన్నారు, వారందరూ రక్షించబడాలంటే నేను ఈ భూమి మీదకి వెళ్లాల్సిందే, వారి కొరకు రక్తం కార్చాలి, ఖచ్చితంగా వారి నుండి, వారికి పాపము నుండి వారిని విమోచించాలన్న ఆలోచనతో, మనసుతో ప్రభు ఈ లోకానికి వచ్చాడు, మనల్ని ప్రేమించాడు. కాబట్టి అలాంటి మనస్సు మనకు ఉండగలగాలి. ఈరోజు యజమానుడు కూడా తన దాసుని కొరకు వేడుకుంటున్నాడు. ఈరోజు మన జీవితంలో చేస్తున్న పొరపాట్లు ఏంటంటే, ఈరోజు ప్రార్థన చేయడానికి మనం చాలా నిర్లక్ష్యాన్ని చూపుతూ ఉంటాం. ఇది అందరం ఎన్నోసార్లు చెప్పుకున్న మాట. కానీ ఈరోజు చాలామంది విశ్వాసులకు నమ్మకం ఉండదు, ప్రార్థన జీవితం ఉండదు. అందువల్లనే వారి జీవితాల్లో ఫెయిల్ అయిపోతుంటారు, వారి పరిస్థితుల్లో మనం ఫెయిల్ అయిపోతున్నాం. అర్థమవుతుందా? ఈరోజు మన జీవితంలో సమస్యలు సాల్వ్ కావట్లేదంటే, ఈరోజు మన జీవితంలో దేవుడి కార్యాలు చేయట్లేదంటే, ఈరోజు మన కుటుంబాల్లో మేలు జరిగించట్లేదంటే, ఈరోజు మన కుటుంబాల్లో సమస్యలు తొలగిపోవట్లేదంటే ఒకటే కారణం ఏంటంటే, 2 కారణాలు గుర్తుపెట్టుకోండి. మొదటిగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయకపోవడం, రెండవది ఆయన చేస్తాడన్న నమ్మకం లేకపోవడం వల్లే ఈరోజు మన కుటుంబాల్లో, మన జీవితాల్లో ఏ సమస్యలు కూడా తొలగిపోవడానికి మెయిన్ రీజన్స్ అవి. హల్లెలూయా. మీరు చెప్పండి, అసలు ఇంతకు మీకు నమ్మకం ఉందంటారా? ఇంతకు మీరు ప్రభు సన్నిధిలో గంటల తరబడి ప్రార్థన చేస్తున్నారా? లేదు, చెయ్యం. కాబట్టి ఈరోజు మన జీవితంలో సమస్యలకి సొల్యూషన్ దొరకట్లేదు. ఈరోజు నువ్వు నమ్మకం ఉంచకపోతే ప్రభు నీ జీవితంలో ఏం చేయలేడు ఆయన. అర్థమవుతుందా? నువ్వు నమ్మకపోతే, నువ్వు ప్రార్థన చేయకపోతే ఆయన నీ జీవితంలో ఏ సమస్యను తొలగించాడు ఆయన. ఎందుకంటే ఆయన పట్టించుకోడు. ఎందుకంటే ఆయన అడిగితేనే చేయగల దేవుడు ఆయన. నువ్వు అడిగితే ఖచ్చితంగా ఏదైనా చేస్తాడు ఆయన, అడగకుండా ఆయన ఏమీ చేయడు. గుర్తుపెట్టుకోండి, ఈరోజు మీరు ఎన్ని సంవత్సరాలు కూడా ప్రభు సన్నిధికి వచ్చినా మీరు ప్రార్థన చేయకపోతే, యేసు ప్రభు చేయగలడని నమ్మకపోతే మన జీవితంలో ఏ కార్యాలు జరగవు. అర్థమవుతుందా? ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు, కృష్ణుడు ప్రార్థన చేశాడు, దేవా నువ్వు చేయగలవు, అయితే నీ చిత్తం మీద చేయి ప్రభు అని నమ్మాడు కనుకనే, నీవు నాకు ఇష్టమైన శుద్ధుడు కనుకనే కృష్ణరాగం దేవుడు వెళ్ళగొచ్చాడు. మరి ఈరోజు మన జీవితంలో ఎందుకు కార్యాలు జరగట్లేదు? ఎందుకు అద్భుతాలు జరగట్లేదు? మన జీవితంలో ఏదైనా ఇన్ఫెక్షన్ కానీ, ఏదైనా ప్రాబ్లం కానీ, ఏదైనా సమస్య కానీ వస్తే ఎందుకు తొలగిపోవట్లేదు? ఎందుకు తొలగిపోవట్లేదు అంటే మనం ప్రార్థన చేయట్లేదు, రెండవది నమ్మట్లేదు యేసుని. ఈరోజు నువ్వు ప్రార్థనా జీవితం, రెండవది నమ్మకం లేకపోతే మన జీవితంలో ఏమీ జరగవు. అందుకోసమే బైబిల్లో ఒక మాట దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు ప్రజలతో, నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. ఈరోజు సాధ్యమనే మాటను పట్టుకుంటాం, కానీ ఇంతకు మనం నమ్ముతున్నామా? నమ్మం. ఎందుకంటే ప్రార్థన చేస్తాం, ఆకాశం దేవుడు చేస్తాడా చేయడానికి అపనమ్మకం వచ్చేస్తుంది, దేవుని పైన పూర్తి విశ్వాసం ఉంచలేకపోతున్నాం. అందుకోసం ప్రభు అన్నాడు, ఒక వాక్యం స్పష్టంగా మాట్లాడుతుంది, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ మనసుతోను, నీ పూర్ణ బలముతోను ప్రేమించాలట. ఉందండి, 100% మన దేవుని ప్రేమించగలగాలి, దేవుని పట్ల నమ్మకం ఉంచగలగాలి. పూర్ణ అంటే అర్థం ఏంటంటే 100%, 100% అని. ఈరోజు 100% విశ్వాసం ఈరోజు ప్రజలకు ఉందా? కనీసం ఆవగింజంత విశ్వాసం కూడా ఈరోజు ప్రజలకు. ఆవగింజంత అంటే విశ్వాసం అంటే ఆవగింజ కొంచెమే ఉంటుంది, కానీ ఆ కొంచెమన్నా విశ్వాసం అది పరిపూర్ణంగా ఉంటుందా? మరి కొంచెం విశ్వాసం కావచ్చు నీ జీవితంలో, నువ్వు దేవుని తెలుసుకుంది కొంచెమే కావచ్చు,
నీకు పూర్తిగా బైబిల్ గ్రంథంలో ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం తెలియకపోవచ్చు, కానీ నీకు కొంచెం విశ్వాసం తెలిసి ఏంటంటే యేసు ప్రభు స్వస్థపరచగలడు, అదే తెలిసి నీకు. మరి దాంట్లోనైనా 100% ఉండగలుగుతున్నావా? అది ఆవగింజంత విశ్వాసమే కావచ్చు, కానీ అందులో అయినా 100% విశ్వాసం కలిగి ఉంటున్నామా? ఈరోజు మర్మాలు తెలియకపోవచ్చు, రహస్యాలు తెలియకపోవచ్చు, పరలోక దర్శనాలు మనకు తెలియకపోవచ్చు, ఏమీ తెలియకపోవచ్చు, కానీ యేసు ప్రభు దేవుడు, ఆయన బాగు చేయగలడన్న ఒక నమ్మకం, లేకపోతే ఆ మాటని విన్నావు, దాంట్లోనే విశ్వాసం ఉంచుతున్నావా? అర్థమవుతుందా? ఈరోజు ఆవగింజంత విశ్వాసం కూడా ప్రజలకు లేదు. అంటే ఆ విశ్వాసం ఉంది, కానీ ఆ విశ్వాసం పట్ల, లేకపోతే ఆ విశ్వాసం ఎంతైతే ఉందో అందులో కూడా నమ్మకంగా ఉండలేకపోతున్నారు. అర్థమవుతుందా? ఇప్పుడు ఉదాహరణకి నీకు ₹1,00,00,000 ఇస్తా, నమ్మకంగా ఉంటానంటే కుదరదాడ. ₹1 ఇచ్చాడు నీకు, ఆ రూపాయలు ఏం చేయాలంటే మనం నమ్మకంగా ఉండాలి. అదే ఆవగింజంత విశ్వాసం. అంటే ఆ రూపాయిని మాత్రం నువ్వు మెయింటైన్ చేయగలవు, ఆ రూపాయి నీకు ఇచ్చాడు, దాంట్లో ఎంత నమ్మకంగా ఉంటావో చూడు, అదే ఆవగింజంత. మరి ₹1,00,00,000 అంత సామర్థ్యం నీకు లేకపోవచ్చు, కానీ రూపాయి అంత సామర్థ్యం నీకు ఉంటే ఆ రూపాయి ఇస్తే ఆ రూపాయిలో కూడా నమ్మకంగా ఉన్నామా లేదా చూద్దాం. కింద చూద్దాం. ఆయన ఏం చేస్తాడు? వేడుకున్నాడట, అమ్మా నిద్ర వస్తుంది మంచిగా హాయిగా. అందుకోసమే ప్రార్థన లేని జీవితాల్లో నిద్ర తప్ప ఏమి రాదు, నమ్మకం లేని జీవితాల్లో నిద్ర తప్ప ఏమి రావు. అర్థమవుతుందా? ఏదో మనము ఆ నామకార్థంగా మందిరాలకు వస్తున్నాం, కానీ ఈరోజు దేవుని వాక్యం వినాలి, నేర్చుకోవాలి, నా జీవితం బాగుపరచుకోవాలి, ప్రార్థన చేసుకోవాలన్న నమ్మకం ఉంటుంది. ఇవన్నీ కూడా చరిత్రలో జరిగినవి, ఇవి స్టోరీస్ కావు, ఇవి ఏదో కట్టే కథలు కాదు, కల్పించిన రాసినవి కావు ఇవి. ఏంటివి ఇవి? ఆనాడు ఆ భక్తులు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశారు, విడుదల పొందారు. కింద చూద్దాం. చాలు. ఇక్కడ చూడండి, యేసుప్రభు వారు సరే వస్తా పాయా నీ ఇంటికి, నీ దాసుని స్వస్థపరుస్తా అని యేసుప్రభు వారు పద అని యజమానితో అన్నాడు. ఆ శతాధిపతి అన్నప్పుడు ఏమన్నాడు తెలుసా? ఆ శతాధిపతి ఏమన్నాడు అంటే చూడండి అక్కడ మాట, ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. హల్లెలూయా. అంటే నువ్వు ఎంత సర్వోన్నతుడు, నువ్వు పరిశుద్ధుడవు, నువ్వు గొప్ప దేవుడవు, నేను పాపిని అయ్యా, నేను పాపినయ్యా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు ఏమాత్రం నాకు యోగ్యత లేదు అంటున్నాడు ఆయన. చూడండి, ఆయన ధనవంతుడు కదా, ఒక అధికారి, 100 మందికి అధికారి, ఒక మంచి ప్యాలెస్ కలిగిన వాడు. అలాంటి వ్యక్తి అంటున్నాడు యేసుప్రభుతోటి, అయ్యా నేను యోగ్యుడని కానయ్యా, నేను పాపిని, నువ్వు పరిశుద్ధుడు, నువ్వు గొప్ప దేవుడు, నేను ఏ పాటి వాడునయ్యా. చూడండి ఎంత తగ్గించుకుంటున్నాడు. చూడండి, ఈరోజు మనం కొంచెము పలుకుబడి ఉండగానే కొంచెము ఏదన్నా ఒక చిన్న ప్రైవేట్ జాబ్ ఉన్నా కూడా ఈరోజు మనం ఫీల్ అయిపోతుంటాం కదా. నా అంత వీరుడు లేడు, నా అంత సూర్యుడు లేడు. సంఘంలోకి వస్తే ఇక ఆయన ఓ మంచి పట్టు వస్త్రాలు కట్టుకొని ఎక్కడ కూర్చుంటాడు, పట్టు మంచి మంచి స్టేజీల మీద కావాలి, కూర్చుంటారు వాళ్ళు కదా, వాళ్ళకి మంచి చైర్లు వేయాలి, కింద కూర్చోడం వల్ల ఆయన ఎక్కడ కూర్చుంటాడు, మళ్ళా మంచి మంచి చైర్లు కావాలి. ఈరోజు గమనించండి, ఈరోజు శతాధిపతి తను ఎంత తగ్గించుకుంటున్నాడో. ఈరోజు మనకి ఎంత పలుకుబడి ఉన్నా, ఎంత పొజిషన్ ఉన్నా, ఎంత అధికారం ఉన్నా, ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నా కూడా ప్రభు దగ్గర మనం జీరో మాత్రమే. హల్లెలూయా. ప్రభు దగ్గర ఏ యోగ్యత లేని వారం. ఈరోజు 100 మందికి అధికారి అయ్యిండు కూడా ప్రభు దగ్గర ఎంత తగ్గించుకుంటాడయ్యా, నేను పాత్రుడని కానయ్యా, నీవు నా ఇంట్లో అడుగు పెట్టుటకు నాలో ఏమాత్రమో పరిశుద్ధత లేదు, నేను యోగ్యుడని కాను ప్రభు అని చెప్పేసి తను అనుకుంటాడు. ఇక్కడ గర్వం కాదండి, అంటే నువ్వు నా ఇంట్లోకి వచ్చేటకు నువ్వు పాత్రుడు అని అనట్లేదు దేవుణ్ణి, నేను పాత్రుడిని కాదు, అసలు నిన్ను చేర్చుకోవడానికే నాకు యోగ్యత లేదు. చూడండి ఎంత తగ్గించుకుంటున్నాడు. ఈరోజు మనకు ఉంటుందంటారా? అంత తగ్గింపు ఉంటుందంటారా? మరి ఆయన ఏమంటున్నాడంటే, అయ్యా నువ్వు మాట మాత్రము సెలవిమ్ము. ఏమంటున్నాడు? నువ్వు మాట సెలవిస్తే చాలు కార్యాలు జరుగుతాయి. నువ్వు ఇక్కడ ఉండి పలికితే చాలు అక్కడ అద్భుతాలు జరుగుతాయి. నువ్వు ఇక్కడ ఉండి పలికితే అక్కడ ఉన్న నా దాసుడు స్వస్థపరచబడతాడు. అంత అధికారం ఉంది నీ మాటకి, అంత శక్తి ఉంది నీ మాటకి. నీ మాట వలన భూమి ఆకాశములు సృజించబడ్డాయి. హల్లెలూయా. చూడండి,
చూడండి, యేసు ప్రభువుని ఎంత నమ్ముతున్నాడు ఆయన. ఆయన మాటకి శక్తి ఉందని నమ్ముతున్నాడు. ఆయన మాట ఏదైనా చేయగలదని నమ్ముతున్నాడు ఆయన. హల్లెలూయా. చూడండి, ఈరోజు మనము నమ్మగలమా? ఈరోజు ఈడ ప్రార్థన చేస్తే హైదరాబాద్లో ఉన్న వ్యక్తి కూడా స్వస్థపరచగలని నమ్ముతున్నావా? ఈరోజు యేసు ప్రభువుని నమ్ముతున్నావా? ఈరోజు చాలామంది నమ్మరండి కదా. కొంతమంది అయితే మా ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తేనే దేవుడు స్వస్థపరచరు అనుకుంటున్నావు. నువ్వు ఎక్కడుండి ప్రార్థన చేసినా యేసు నామములో మనం ప్రార్థన చేస్తే, ఇక్కడ ఉండి ప్రార్థన చేస్తున్న అమెరికాలో ఉన్న వ్యక్తి కూడా స్వస్థత కలుగుతుంది. ఇక్కడ ఉండి నువ్వు ప్రార్థన చేస్తే అమెరికాలో ఉన్న వ్యక్తి కూడా మారు మనసు పొందుతాడు. ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్న వ్యక్తి అయినా కూడా దేవుడు స్వస్థపరచగలడు నువ్వు ఇక్కడ నుండి ప్రార్థన చేస్తే. అర్థమవుతుందా? ఎందుకంటే ఆయన నామంలో శక్తి ఉంది. యేసు నామంలో మనం దేన్ని అడిగితే అది చేయగలడు ఆయన. కాబట్టి ప్రియదేని వెళ్ళారా, దయచేసి గమనించండి. దేవా, నీ మాటలో శక్తి ఉంది ప్రభా, నీ నామంలో శక్తి ఉంది ప్రభా అని మనం ప్రార్థన చేయగలిగి. ఎందుకంటే ఈయనకు తెలుసు అధికారం అంటే ఏంటో. ఎవరికి తెలుసు? ఆ యజమానికి తెలుసు. అంటే ఒక అధికారం ఉంటే ఏదైనా చేయగలం కదా. చేయగలమా లేదా? ఒక అధికారం మన చేతిలో ఉందనుకోండి, ఏదైనా చేయగలం. ఏ లోనైనా శాంక్షన్ చేయగలం, ఏమైనా చేయగలం. ఎందుకంటే ఆ అధికారాన్ని అంత పవర్ ఉంది. ఎందుకంటే 100 మందికి కింద 100 మంది ఈయన కింద ఉన్నారు కదా. ఒకరిని పొమ్మంటే పోతాడు, రమ్మంటే వస్తాడా రాడా? అరే టిఫిన్ తీసుకురాబారా అంటే తీసుకురాడా? ఏ వాటర్ బాటిల్ తీసుకురాబారా అంటే తీసుకురాడా? 1 కిలోమీటర్ వెళ్ళైనా తీసుకురామంటే తీసుకురాడా? ఎందుకు తీసుకొస్తాడంటే తనకు పై అధికారి అయిన తన బాస్ కాబట్టి ఆయన ఏం చెప్తే అది తన కింద ఉన్న వ్యక్తి చేయాలా వద్దా? ఇప్పుడు ఒక ఎస్ఐ ఉన్నాడు అనుకోండి, తన దగ్గర ఒక చిన్న అధికారి దాసుడు ఉన్నాడు అనుకోండి. అరే ఇగో నాకి కూడా వెళ్ళి నువ్వు టిఫిన్ తీసుకురాపోరంటే తీసుకురావాలా వద్దా? అక్కడికి వెళ్ళిన తర్వాత అరే వద్దురా అంటే మరలా వెనక మళ్ళీ రావాలా? ఎందుకంటే ఆ అధికారానికి అంత శక్తి ఉంది. మరి యేసు ప్రభు కూడా ఆయన ఏం నమ్ముతున్నాడంటే రోగములను బాగు చేయగల సమర్థుడు ఆయన, శక్తిమంతుడు అని నమ్ముతున్నాడు ఆయన. ఏ వ్యాధినైనా, ఏ రోగమునైనా, అది కుష్టే కావచ్చు, పక్షవాయువే కావచ్చు, హార్ట్ ప్రాబ్లమే కావచ్చు, క్యాన్సరే కావచ్చు, ఎయిడ్సే కావచ్చు, ఏ రోగమునైనా నయం చేయగల శక్తి, అధికారం ఆయనకుందని ఈరోజు మనం నమ్మగలగాలి. నమ్ముతున్నామా? హల్లెలూయా. ఏదైనా చేయగలడు ఆయన. లేని వాటిని ఉన్నట్టుగా, ఉన్న వాటిని లేనట్టుగా పిలిచేవాడు ఆయన. మీకు తెలుసో లేదో, ఈ ఆకాశం మరియు భూమిని దేవుడు దేంతో చేశాడు? ఆయన మాట చేత. ఇవి కలుగునుగా కంటే కలిగాయంట. హల్లెలూయా. ఈరోజు అంత గొప్ప దేవుడు ఆయన. ఈరోజు ప్రియదేని బిడ్డలారా, మనం కూడా నమ్మాలి. ఈరోజు ఎక్కడ పొరపాటు అంటే బాగానే ఉన్నాయి, వాక్యాలంటే బాగానే ఉంటున్నాయి, ఎక్కడ పొరపాటు జరుగుతుందంటే నమ్మడంలోనే పొరపాటు జరుగుతుంది. నమ్మకపోవడం వల్లనే మన జీవితాల్లో కార్యాలు జరగట్లేదు. ఈరోజు ప్రార్థన చేయకపోవడం వల్ల, వేడుకోకపోవడం వల్ల ఈరోజు మన జీవితాల్లో కార్యాలు జరగట్లేదు. మరి ఇంత చెప్పుకొని మనం ఉన్నాం అనుకోండి, ఒకవేళ ఆ నమ్మకము, ఆ ప్రార్థన నీలో లేకపోతే ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఇంతసేపు వాక్యం అండి, దేవుడు ఏదైనా చేయగలడని వాక్యం విన్నాం కదా. మరి దాన్ని మన జీవితంలో ప్రాక్టికల్గా అనుభవించకపోతే ఇప్పుడు నేర్చుకోవడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా అండి? నమ్మాలి. ఏదేమైనా సరే 600 అయినా 106 అయినా ఏం చేయాలి? దేవుడు చేయగలడు. అది ఎట్లయినా గుడ్డి నమ్మకంతో వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతున్నాడు, దేవుడు చేస్తాడంతే. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నాం, డాక్టర్లు చేతులు ఎత్తేస్తారు, మా వల్ల కాదు ఇక అయిపోయిందంటే ఆ సమయంలో మనం ఏం చేయాలంటే దేవుడు చేయగలడు. ఏమైనా కావచ్చు. ఒకవేళ డాక్టర్లో ఇక అయిపోయింది, మరుక్షణం చనిపోతాడన్నా కూడా మనకు ఒక విశ్వాసం ఉండాలి, ఈ మరుక్షణాన్ని దేవుడు అద్భుతంగా మార్చగలడు. ఆయనకు 1 సెకండ్ చాలు ఏదైనా చేయడానికి. ఆయనకి ఎంత కావాలండి? గంట కాదు ఆయనకి కావాల్సి, 10 గంటలు కాదు, రోజు కాదు, నెలలు కాదు, 1 సెకండ్ చాలు ఆయనకి ఏదైనా చేయగలంటే. మరి ఆ సెకండ్లో కూడా ఆయన చేయగలడంటే మనము ఏం చేయాలంట? ఆఖరి వరకు, ప్రాణం పోయేంత వరకు విశ్వాసం ఉంచాలి. ఈ క్షణంలో ప్రాణం పోతున్నప్పుడు కూడా దేవుడు స్వస్థపరచగలడు, దేవుడు బాగు చేయగలడని విశ్వాసం ఉంచితే చాలు. ఒకవేళ చేయకపోయినా నో ప్రాబ్లం. ఎందుకు? వాళ్ళు డాక్టర్లు చేతులు ఎత్తేస్తారు, అందరు చేతులు ఎత్తేస్తారు. కొన్నిసార్లు మనకు కూడా అనిపిస్తుంది ఇక అయిపోయింది అనుకుంటాం. కానీ ఆ సమయాల్లో కూడా మనం ఏం చేయాలంటే విశ్వాసం ఉంచుదాం. తప్పేంటి? ఒకవేళ విశ్వాసం ఉంచలేకపోయినా నో ప్రాబ్లం, చనిపోయినా నో ప్రాబ్లం. ఎందుకంటే దేవుడు సమర్థుడు, ఆయన శక్తి ఏమీ తక్కువ కాదని విశ్వాసం మనకు ఉండాలి.
హల్లెలూయా. ఇక్కడ చూడండి, అయిపోయింది, నేను ముగిస్తాను. ఏమంటున్నానంటే, నువ్వు మాట మాత్రమే సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. స్వస్థపరచబడును అంటున్నాడా? స్వస్థపరచబడతాడేమంటున్నాడా? స్వస్థపరచబడతాడో ఏదో అయా అన్నది ఒక మాట అన్నాడా? లేదు. నువ్వు అంటే చాలయ్యా నా దాసుడు స్వస్థపరచబడతాడు. అంత విశ్వాసం ఆయనకి. ఈరోజు మనకుందంటారా? ఈరోజు నేను ప్రార్థన చేస్తే నా కుటుంబంలో సమస్యలు తొలగిపోతాయన్న విశ్వాసం మనకుందా? లేకుండానే ప్రార్థన చేస్తున్నాం. అందుకోసం మన జీవితంలో సమస్యలుగానే ఉంటున్నాయి, ప్రాబ్లమ్స్గానే ఉంటున్నాయి, రోగాలుగానే ఉంటున్నాయి, అప్పులుగానే ఉంటున్నాయి. అంటే కారణం ఏంటంటే, దేవుడు ప్రార్థన చేస్తాడు కానీ తీసేస్తాడో లేదో అని అపనమ్మకంలో ఉంటున్నాం కనుకనే ఈరోజు మన జీవితంలో ఏ కార్యాలు జరగట్లేదు. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి. ఇక చూద్దాం ఏమంటాడు. 10వ వచనం చదువు. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూసి, ఇశ్రాయేలులో ఎవరికైనా నేను ఇంత విశ్వాసం అన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. అనేక మంది ప్రజలు వస్తున్నారు యేసు ప్రభు దగ్గర, అనేక మంది ప్రజలు వెంబడిస్తున్నారు. మీరు చూసారా? అంతమంది జనసమూహాల దగ్గరికి వచ్చి ఉన్నా కూడా ఆయన పొజిషన్ని బట్టి కానీ తనకున్న స్థితిని బట్టి కానీ ఏమాత్రం సిగ్గుపడకుండా యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. కొంతమంది మనం ఏం చేస్తామంటే, ఓ నలుగురు ఉన్నారనుకోండి అక్కడ రోడ్డు మీద, బైబిల్ పట్టుకోవడానికి కూడా సిగ్గుపడుతుంటాం కదా. బైబిల్ పట్టుకొని ప్రార్థన పోవడానికి కొంతమంది సిగ్గుపడుతుంటారు, అవునా కదా? ఎందుకంటే ఏమనుకుంటారో వాళ్ళు, అంటే నేను మంచి పొజిషన్లో ఉన్నాను కదా, మేము మా కులం హై కులం కదా, మేము పెద్ద కులం వాళ్ళం కదా, ఏమనుకుంటారో, వాళ్ళతో పోతే వాళ్ళతో తింటే ఏమనుకుంటారని చెప్పేసి చాలామంది వెనకాడుతుంటారు. కానీ ఆ అధిపతి, ఆ శతాధిపతి ఏమాత్రం సిగ్గుపడలేదు, ఎవ్వరికి కూడా దడవలేదు. అందరూ వెంబడిస్తున్నా కూడా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి వేడుకుంటున్నాడు. అరే ఈయనకేంటిరా, అరే వీడు ధనవంతుడు కదరా, 100 మంది అధికారి కదా, అరే ఆయన యేసు ప్రభు దగ్గరికి రావడంటే అనుకుంటారేమో, ఏమాత్రం ఆయన మొహమాట పడలేదు. ఈరోజు మన ప్రభు దగ్గరికి రావడానికి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి, ఏడవడానికి మొహమాట పడొద్దు. ఈరోజు ఒక ప్రార్థన చేయండి అంటే అందరూ మోకరిస్తారని నిద్రపోతుంటారు, నోరు తెరవరు, దేవా నేను పాపిని ఒప్పుకోరు, ప్రభా నాకు సమస్యలను ఏడవండి ప్రభుని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయంటే కూడా ఇక మౌనమే, పెవికి అతికి పెట్టినట్టు ఇక మాటలన్నట్టుగా మూగిళ్ళట్టుగా ఉంటారు చాలామంది. ఎప్పుడు మూగాలుగా ఉండాలి, వాక్యం చెప్పడం సైలెంట్గా ఉండాలి, ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన చేయాలి, నోరు తెరవాలి, ఏడవాలి, మనకున్న బాధని బట్టి ప్రభువుని అడగాలి, దేవుడు చేస్తావయ్యా, నువ్వు చేయగల దేవుడు అని ఏడ్చినప్పుడు ఖచ్చితంగా ఆయన చేయగలడు. వెంటనే ఆయన అంటున్నాడు, అసలు ఇశ్రాయేలు ప్రజలో నేను ఎవరిని కూడా చూడలేదు ఇంత విశ్వాసం ఉన్నట్టు. హల్లెలూయా. చూడండి, ఇశ్రాయేలులో ఎవరికైనా నేను ఎంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయమా మీతో చెప్పుచున్నాను. అందరూ యేసయ్య నా దగ్గరికి రావాలి, నా కుటుంబానికి రావాలి, ఆయన మా దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తేనే మీరు నమ్మొచ్చాం అనుకునే వారు ఉన్నారు. కానీ నువ్వు మాట సెలవిస్తే చాలయ్యా, నా దాసుడు స్వస్థపరచాడు, నా దాసుడు బాగుపడతాడు, నా కుటుంబంలో అద్భుతాలు జరుగుతాయని నమ్మేవారు లేరు. అంటే ఎవ్వరికి లేని విశ్వాసం ఈయనకుంది. కాబట్టి ఆ విశ్వాసాన్ని బట్టి యేసే ఆశ్చర్యపడ్డాడట, అరే ఇంత గొప్ప విశ్వాసమా? హల్లెలూయా. ఉందంటారా మనకి ఆ విశ్వాసం? కష్టాలున్నా ఏం కాదు, నా దేవుడు కష్టాలు తీర్చాడు, ఆయన సమర్థుడని చెప్పగలరు ఎవరన్నా? ఈరోజు నేను కూడా చెప్పలేదు చాలాసార్లు. ఎప్పుడు చూసినా మన బాధలు, మన సమస్యలు చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తుండే చాలామందికి కదా. వాళ్ళు ఫోన్ చేశారనుకోండి, అడిగారనుకోండి, ఏం చెప్తాం? అన్నా పర్లేదు, సూపర్, మంచిగా ఉన్నామని చెప్తామని చెప్పాం. ఏం చెప్తామంటే ఆ సమస్య, ఈ సమస్య, ఆ సమస్య అని చెప్పి చెప్తుంటాం. అంటే మనం ఎప్పుడు చూసినా మనుషుల నుండి ఏదో కోరుకుంటూ ఆశిస్తూ ఉంటాం. కానీ దేవుని దగ్గర దేవుడు ఏదైనా చేయగలడయ్యా, నాకు ఈ సమస్యలు ఉన్నాయి, పర్వాలేదు, దేవుడైతే ఏమైనా వాటన్నిటి తీర్చగలడని నమ్ముతామా? సంతోషంగా నమ్ముతామా? నమ్మం. మన దగ్గర ఉన్నదే అది ఆ పొరపాటు. హల్లెలూయా. చూడండి అక్కడ అంటాడు, అనేకులు తూర్పు నుండి పడమ నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, చాలు. హల్లెలూయా. అనేకులంట తూర్పు నుండి పడమ నుండి వచ్చేసి దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారట.
కానీ రాజ్య సంబంధులు, ఈ లోక సంబంధులు మాత్రము నిత్య నాశనానికి వెళ్ళిపోతుంటారు. అర్థమవుతుందా? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఇజ్రాయెల్ ప్రజలు చాలామంది యేసు ప్రభువుని అంగీకరించలేదు. వాళ్ళ రాజ్యానికి హక్కుదారులు, కానీ వాళ్ళే తృణీకరించారు యేసు ప్రభువుని, వాళ్ళే ద్వేషించారు యేసు ప్రభువుని. కానీ అనేకులు, అన్యజనులందరూ కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చి, యేసయ్యా నువ్వు మాకు కావాలి, అయా నువ్వు మాకు కావాలని చెప్పేసి యేసుని అంగీకరించి విశ్వాసం నుంచి ఆయన నామంలో బాప్టిసం పొంది పరలోక రాజ్యానికి వారసులయ్యారు. కానీ రాజ్య సంబంధులు అంటే నిత్య జీవానికి, లేకపోతే ఆ యేసు ప్రభువుని ఎన్నుకున్న ప్రజలు చాలామంది ఏమైపోయారంటే నాశనానికి వెళ్ళిపోయారు. ఇక లాస్ట్గా చివరి అంటున్నాడు యేసు ప్రభువారు, చూడండి అక్కడ, అంతటా యేసు ఇక వెళ్ళుము. ఏమంటున్నాడు యేసు ప్రభువారు? ఆ అధికారితో ఏమంటున్నాడు? ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారమే నీకు అవునుగా కానీ ఆ శతాధిపతితో చెప్పాను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థపరచబడెను. హల్లెలూయా. ఇప్పుడు చెప్పాలి, యేసు ప్రభువు ఏమన్నాడు? నీ విశ్వాస ప్రకారము నీకు అవునుగాక. అంటే నీకు విశ్వాసం ఉంటే అవుతుంది, లేకపోతే కాదు. నువ్వు 2 గంటలు ప్రార్థన చేసావు, ఏమని చేసావు? దేవా స్వస్థపరిచయం చేసావు. 2 గంటలు ప్రార్థన అయిపోయిన తర్వాత లేచావు, కూర్చున్నావు. అప్పుడు ఆలోచిస్తున్నావు, దేవుడు స్వస్థపరుస్తాడా, దేవుడు తీసేస్తాడా? అప్పుడు డౌట్. ఇప్పుడు ఆ డౌట్ నీలో ఉందనుకోండి, ఆ డౌట్ ప్రకారం స్వస్థత జరగదు. లేదు, దేవుడు ప్రార్థన చేశాను, దేవుడు స్వస్థపరుస్తాడని నమ్మామనుకోండి, నీ నమ్మిక చొప్పున జరుగుతుంది. హల్లెలూయా. ఇప్పుడు శతాధిపతి అంటున్నాడు, నీ నమ్మిక చొప్పున నీకు అవునుగాక. అంటే నీకు నమ్మకం లేకపోతే కాదనంటే అర్థం కదా, కాదనంటే కదా. ఇప్పుడు ఆ శతాధిపతి ప్రభుదేవ అన్నాడు, అయ్యా నీ మాట సెలవిస్తాలు అద్భుతాలు జరుగుతాయి అన్నాడు, నా దాసుడు స్వస్థపరచబడతాడు అన్నాడు. కానీ ఎప్పుడైనా సందేశించాడు అనుకోండి, ఒకవేళ డౌట్ పడ్డాడు అనుకోండి, జరుగుతుందా? అంటే డౌట్ పడ్డాడు, సందేహించాడంటే అర్థం ఏంటంటే తనలో ఇంకా విశ్వాసం లేదని అర్థం, పరిపూర్ణమైన విశ్వాసం లేదని అర్థం. కానీ డౌట్ పడకుండా, సందేహించకుండా వెళ్ళాడు, దేవుడు స్వస్థపరచడానికి వెళ్ళాడు అనుకోండి, అవుతుందా కాదా? అవుతుంది. కానీ డౌట్తో వెళ్తున్నాడు అనుకోండి, అవుతుందా? కాదు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు గుర్తుపెట్టుకోండి, మన విశ్వాస ప్రకారం మనకు జరుగుతుంది. ఈరోజు నా అప్పులు తీరిపోతాయంటే తీరిపోతాయి అంతే. ఇంకా దానికి మరలా కానీ అని రావద్దుగా, కానీ అనే పదం రావద్దు కదా. ఈరోజు మన సమస్యలు తొలగిపోతే నమ్మాలి. ఈరోజు మన జీవితంలో చేస్తున్న పొరపాటు ఏంటంటే నమ్మకపోవడమే. ప్రార్థన చేస్తున్నాం గంటల తరబడి, కానీ అవుతుందా కాదా, అవుతుందా కాదా, తీరుస్తాడా తీర్చడా, పోతాయా పోవా అన్న ఆలోచనతో ఈరోజు మనం ఉంటున్నాం కనుక మన జీవితంలో కార్యాలు జరగట్లేదు. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఆ గడియలోనే యేసు ప్రభువు అయితే ఎప్పుడు చెప్పాడో ఆ గడియలోనే తన దాసుడు స్వస్థపరచబడ్డాడు. హల్లెలూయా. స్వస్థపరచబడ్డాడా లేదా? ఈరోజు మన జీవితంలో మరి ఎందుకు పక్షవాయువు పోయిందంట. పక్షవాతం తెలుసు కదా మీకు. పక్షవాతం వస్తే ఏ పని చేసుకోలేరు, అతనికి ఇంకో తోడు కావాలి, అతనే చేసుకోలేడు, అతనికి ఇంకో వ్యక్తి సపోర్ట్ కావాలి. మరి అలాంటి వ్యాధిని కూడా దేవుడు ఏం చేశాడంటే స్వస్థపరిచి తన జీవితాన్ని వెలుగుమయంగా మార్చాడు ఆయన. పక్షవాయు గల వారిని స్వస్థపరిచాడు ఆయన, కుష్ఠరోగులను స్వస్థపరిచాడు ఆయన. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో ఏ సమస్యలు ఉన్నా, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మనం ఏం చేయాలంటే ప్రభు దగ్గరికి వెళ్ళాలి, వేడుకోవాలి, ఆయన బాగు చేయగలడని నమ్మాలి. అప్పుడు మన జీవితాల అద్భుతాలు జరుగుతాయి. దేవుడి వాక్యం వల్ల ఫలింపచేయని గాక. అందరం తల్ల ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.